భూమి లేని నిరుపేద కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బతుకమ్మ ఆడిన ఎమ్మెల్సీ కవిత. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత ప్రణయ్. కుల భవనాల విషయంలో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం 95 కోట్లు మంజూరు చేసి 10 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్లు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. 100 కోట్లు 2023-24 బీసీ బంద్ అప్పుడు, 2018-19 అప్పుడు 2,100 కోట్లు తప్ప 10 సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ₹1 కేటాయించినట్టయితే నేను సభలో మీ ముందర ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నేను మాకు ఒక బాధ్యత ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఎక్కడ డివియేట్ కావం. తప్పకుండా వారు పెద్ద మనసు చేసుకుని బలహీన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడేది మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 100% గా ఈ యొక్క మిగతా కుల భవనాలు అయితే 42 శాంక్షన్ చేశారు, ఇంకా కూడా చేస్తాం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే మీరు ఏర్పాటు చాలా కాలంగా మున్నూరు కాపు లాంటి కార్పొరేషన్లు లేదా ఇతరత్ర అనేకమైన డిమాండ్ ఉండే వాళ్ళందరూ కూడా 8 కార్పొరేషన్లు ఇచ్చినాం. వాటికి నిధులు కూడా కేటాయిస్తున్నాం. ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితికి వచ్చే సంవత్సరానికి తేడా ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ మై ప్రయారిటీ, మై గవర్నమెంట్ ప్రయారిటీ. హిందూ మతాన్ని గౌరవిస్తూ దేవాదాయ శాఖ నుండి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహమ్మద్ సాహిద్ ఖాన్ కోరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో హిందూ సాంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదుల నుంచి, చర్చిల నుంచి, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోవద్దని అన్నారు. ఏదైతే బ్రిటిష్ వారు ఆ పైన ముందు పరిపాలించిన వాడు పట్టుకొచ్చారో హిందూజాన్ని విచ్ఛిన్నం చేయడానికి పట్టుకొచ్చిన ఒక సంస్థ ఈరోజు కూడా దేవుడికి వచ్చే ధర్మం మీద, ఆదాయం మీద ఈ ప్రభుత్వ సంస్థలు ఆధారపడి ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నది. ఈ వ్యవస్థ మారాలి. ముందుకి ఇప్పుడు ఈ ధర్మం కానీ దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి వీటిలో కాకుండా దేవాలయ అభివృద్ధికి సంఘాలు వాళ్ళు వాడుకునే ట్రస్టీలు వాడుకునే విధంగా ఆధ్యాత్మిక వేద పారాయణం ఇవన్నిటికీ స్పెండ్ చేస్తూ హిందూజాన్ని ఎదురు తీసుకెళ్ళాలి. వీణవంక గ్రామ అభివృద్ధికి డబ్ల్యూడీసీ, వీడీసీ కమిటీలను ఏర్పాటు చేయాలని వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు అందె శ్రీనివాస్ అన్నారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంటే అభివృద్ధి బాటలో కానీ, ప్రజా సమస్యల పరిష్కారం పైన కానీ ఇలాంటి కార్యక్రమాలు చూసుకుంటే మేజర్గా కరెక్ట్ ప్లానింగ్ తోటి ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా ఆదర్శ గ్రామం తయారు చేయడం కోసం, అంటే ఆదర్శ గ్రామం తయారు చేయడం కోసం ముఖ్యంగా ఒక మోడల్ విలేజ్గా తయారు చేయాలంటే డబ్ల్యూడీసీ కమిటీ వేయాలి. ఫస్ట్ డబ్ల్యూడీసీ అంటే ఏంటిదో తెలిసిన వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టచ్చు. తర్వాత వీడీసీ, ఇది కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. వీడీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటిదో. ఇలాంటి ముందు కమిటీలు వేసుకొని డబ్ల్యూడీసీ అంటేనేమో వార్డు డెవలప్మెంట్ కమిటీ, వీడీసీ అంటేనేమో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. ఈ 2 కమిటీలు ముందుగా ఏర్పాటు చేసుకొని మనం ఆదర్శ గ్రామం కోసం తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ కమిటీలో ముఖ్యంగా అనుభవజ్ఞులను, విలేజ్ యొక్క పుర ప్రముఖులను, అదేవిధంగా డెవలప్మెంట్ కోసం, ఆదర్శ గ్రామం కోసం పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని హామీని ఈ నెల 28 నుంచి ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 28న నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు 6,000 ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం. మా హయాంలో మేము చేసిన అప్పులు 3 లక్షలే అని, లేకపోతే 3.5 లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అనేది ప్రయత్నం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ వాస్తవాన్ని
ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు, ఎంత అప్పు మొత్తం అయిందనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నా. ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఉదాహరణకి 2014లో కేవలం 72,658 కోట్లు మాత్రమే ఉంటే 2024 అంటే 31/3/2024 కల్లా 3,89,673 కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లు పెట్టి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నారు. వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటుంది. వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషన్, లేకపోతే ఇంకో కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్, ఇట్లా అంటే మిషన్ భగీరథ కార్పొరేషన్, ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే ప్రభుత్వమే కట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మ తొలగింపు నిరసిస్తూ దరూర్ బైపాస్ రోడ్డులో మహిళలతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. గజమాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. దీంతో ఆ ప్రాంతమంతా మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులతో సందడి నెలకొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రాల్లో ఇంటింటికి వెళ్లి 9,38,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రణవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. థియేటర్ దగ్గర మహిళ మరణించినప్పుడు స్పందించిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు స్పందించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి చిల్లల ఆరోపణలతో రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. కమలాపూర్ మండల్లో మన ఊరు మన కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమం మేము చేస్తున్నాం. దాని భాగంగా కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుడు, అదేవిధంగా ఊర్లో సమస్యలు ఏమున్నాయి ప్రజలతోని కనుక్కొని ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అనే ఒక కార్యక్రమం. దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని కూడా క్యాడర్తోని మాట్లాడి ఏ విధంగా పార్టీని ఆ ఊర్లలో బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవడానికి చర్చించుకొని, ఇంకా ముఖ్యంగా రైతు రుణమాఫీ మరియు బోనస్ విషయంలో కూడా గ్రామంలో వచ్చినప్పుడు ఆ రైతులతోని మాట్లాడి ఏ రకంగా వాళ్ళకి రుణమాఫీ జరిగింది, ఇంకా ఏమేమి రైతు వాళ్ళ సమస్యలని ఏ రకంగా మా ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం తీరుస్తుంది, ఇంకేమైనా కష్టాలుంటే ఇంకేమన్నా సమస్యలుంటే దాన్ని పరిష్కరించేలాగా వాళ్ళతోని చిట్ చాట్ కార్యక్రమం కూడా మేము ఒకటి చేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకు పెడుతుండ అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఉట్టి షోపుటప్పు మళ్ళీ ఏదో ప్రజల మధ్యలో నేను ఉన్నా అని ఒక హడావిడి చేయడానికి మాత్రం పెట్టింది తప్ప ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడిండా, ప్రజలకు ఉపయోగపడేదైనా మాట్లాడిండా. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాట్లాడుతున్నాడు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకైందండి? అక్కడ ఒక స్టాంపేడ్ కార్యక్రమంలో ఒక మహిళ చనిపోతే అది ఒక కేసు అయింది. ఆ కేసు ఏదైతే ప్రక్రియలో వారిని ప్రశ్నించడం, అరెస్ట్ చేసుడు అదంతా జరిగిన ప్రాసెస్ గవర్నమెంట్ తన పని చేసుకుంటుంది. ఇప్పుడు ఇతను మరి ఆ చనిపోయినప్పుడు ఎందుకో వాయిస్ ఇయ్యలే, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి పాప ఆ మహిళ చనిపోతే మరి వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మరి దాని గురించి ఎందుకో మాట్లాడలే. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఇతను బయటకు వచ్చి షో పుట్టప్ చేయాలి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసిండు, అతను అరెస్ట్ చేసిండు అని మళ్ళీ ఒక కంపారిజన్ చేసుకుంటాం గొప్పగా. ఇక ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు. ఇక అభివృద్ధి గురించి ఏం మాట్లాడండి? అతను ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, మేము చెప్పుకుంటూనే ఉన్నాం ప్రజలకి. అతను ఇచ్చిన ఏ ఒక్క హామీని అతను ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసిండు అని నేను అడుగుతున్నా. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము కాంగ్రెస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.